హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. అలాంటి దేశంలో తెలుగువారి చిరకాల కోరిక నెరవేరింది. మరికొద్ది రోజుల్లోనే శ్రీరామచంద్రుని తనివి తీరా దర్శించుకోబోతున్నాం. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ రామమందిర నిర్మాణం పూర్తి కాగా సోమవారం శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అయితే ఆ రోజు మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చెయ్యాలి, జనవరి 22న చెయ్యకూడని పనులు ఏంటి అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నాయి. కార్యక్రమానికి దేశంలోనే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి గడపకు అయోధ్య అక్షింతలు చేరుకున్నాయి. అయితే ఇలా చేరుకున్న అక్షింతలు ఏం చేయాలన్న సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య నుండి అందిన ఈ అక్షింతలు చాలా పవిత్రమైనవి. ఈ అక్షింతలను నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి. ఈ అక్షింతలు తీసుకున్న తర్వాత మన ఇంట్లో కొన్ని బియ్యం తీసుకుని అందులో ఆవు నెయ్యి, పసుపు కలుపుకొని పూజ మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ అక్షింతలు ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన చేసుకోవాలి. అలాగే ప్రాణప్రతిష్ఠ జరిగేంత వరకు ప్రతిరోజు ఇంట్లోని శ్రీరామ పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైంది. అయితే ప్రతిరోజు పూజ చేయలేని వారు ఈ నెల 22న శ్రీరామ జయరామ మంత్రాన్ని 108 సార్లు జపించి పూజ చేసుకోవాలి. శ్రీరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంట్లో అందరూ ఆ అక్షింతలను శ్రీరాముని ఆశీస్సులుగా భావించి తలపై జల్లుకోవాలి. ఇక మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. శుభదినాలప్పుడు వాడుకోవాలి. అక్షింతలు నిత్యం పూజ గదిలో ఉంటే మంచిది. అంతేకాకుండా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోవాలి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంది. ఎంతో పవిత్రమైన అక్షింతలు పాడైపోతే మహాపాపం కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం మంచిది. ఈ నెల 22న ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటిళ్ళపాది తలస్నానం చేసి శ్రీరాముని చిత్రపటాన్ని పువ్వులు, ముత్యాలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న రాముని ఆలయానికి వెళ్ళి పూజలో పాల్గొనాలి. మళ్ళీ సాయంత్రం ఇంటిళ్ళపాది స్నానాలు చేసి ఇంట్లో ఉన్న ప్రతి మూలన పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో 5 దీపాలను వెలిగించాలి. ఇత్తడి కుందుల్లో అయినా, మట్టి లేదా బియ్యం పిండి ప్రమిదల్లో అయినా 5 దీపాలను వెలిగించవచ్చు. ఈ 5 దీపాల్లో 2 ఇంటి గడప దగ్గర పెట్టాలి. 2 దీపాలు పూజ మందిరంలో వెలిగించాలి. మరో దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి. ఈ దీపాలు సూర్యాస్తమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకునేందుకు వెలిగించాలి. ఈ 5 దీపాలు వెలిగించిన తర్వాత ఒక తమలపాకు తీసుకుని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజ మందిరంలో పెట్టి పూజించాలి. అనంతరం అక్షింతలను తలపై వేసుకుని భద్రపరచుకోవాలి. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే శ్రీరాముని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. అయితే ఇక్కడ శ్రీరాముని అక్షింతలు అందరి వారు బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు రోజు పూజలు చేస్తూ శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్టను వీక్షించడమే దేవుడు అందించే వరంగా భావించాలి. మనల్ని పరిపాలించడానికి దేవుడు రానే వస్తున్నాడు. ఈ రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపే రోజులు ముందున్నాయి.